And welcome back to my channel Nandi Telugu Vlogs. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉండేది కమెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. వ్లాగ్ అయితే మార్నింగ్ నుంచే స్టార్ట్ చేసేసాను. స్టవ్ నైట్ క్లీన్ చేయలేదనేసి మార్నింగ్ ఫస్ట్ స్టవ్ అంతా క్లీన్ చేసేసి దాని మీద మరకలు అంతా ఉన్నాయి. ముందు రోజు చేసిన వంటలు వీచిన కొంచెం అంతా స్టవ్ మీద పడిపోయింది. నాకు అలా ఉంటే నెక్స్ట్ డే వంట చేసేకి అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. సో ఫస్ట్ డేనే లేస్తూనే డేలో స్టవ్ అంతా క్లీన్ చేసేసాను. నెక్స్ట్ సైరస్ బాటిల్స్ అన్నీ క్లీన్ చేసేసి బాటిల్స్ ఫిల్ చేసేసాను. నెక్స్ట్ ఈ ఫ్రూట్ లూప్స్ తిన్నాము, చాలా సూపర్గా ఉన్నాయి. ఇంకా సైరస్ నిద్ర లేచారు. సైరస్ కరెక్ట్గా 8కి నిద్ర లేచారు. నైట్ ఒక 10కి అలా నిద్రపోయారు. ఏం చేస్తున్నా సైరస్? గుడ్ మార్నింగ్ చెప్పనన్నా. గుడ్ మార్నింగ్ చెప్పు. నేను ఇప్పుడే ఫ్యాన్ ఆఫ్ చేశాను. ఫ్యాన్ కల్లా చూస్తూ ఉన్నా. కొంచెం వేడిగా ఉంటుంది ఒక 2-3 డేస్ నుంచి. ముందు బాగా చలిగా ఉండేది, ఇప్పుడు ఫ్యాన్ వేసుకున్నా కూడా కొద్దిగా వేడిగా ఉంది. ఇంకొచ్చేస్తారు చేస్తున్నాను. కెమెరా తీసి చేతిలో పెట్టేసుకున్నారు. ఇంకా వీడియో షూట్ చేయకుండా మొబైల్లో కంటిన్యూషన్ వీడియో తీస్తూ ఉన్నాను. ఎందుకు పండు? నేనేం చేశానంటే నిన్న బయట సైకిల్లో తీసుకెళ్ళడానికి ఫుల్గా వేయాలని ఫుల్గా వేసాను. పాపం తనకు కొంచెం వేడిగా ఉన్నట్లుంది. ఇంక నుంచి ఇలా ఫుల్ స్లీవ్స్ అవసరం లేదు, హాఫ్ స్లీవ్స్ లేదా స్లీవ్లెస్ వేస్తేనే సరిపోతుంది. కొద్దిగా వేడి ఎక్కువగా ఉంటుంది కదా, డ్రెస్ ఇలా ఫుల్గా వేస్తే వాళ్ళకి వేడిగా ఉండి సరిగ్గా నిద్ర రాదు, కొంచెం ఉడుగ్గా ఉంటుంది. రేపటి నుంచి నీకు స్లీవ్లెస్, హాఫ్ స్లీవ్స్, ఓకేనా? తనకి బాగా బటన్స్ తెలుసు. బటన్స్ అన్నీ ప్రెస్ చేస్తూ ఉంటారు, ఏదో ఒక బటన్. పండు పద, బ్రేక్ఫాస్ట్ తిన్నాం. వద్దా బ్రేక్ఫాస్ట్ నీకు? నైట్ నేను ఫుల్ బాగా తినిపించాను, అందుకే కొద్దిగా హ్యాపీగా ఉన్నారు. బాగా నిద్రపోయారు. ఒక 3కి అలా లేసేసారు. మళ్ళీ కొద్దిసేపు అలా తిప్పాను, నిద్రపోయారు. అంతకు ముందు రోజు నైట్ అయితే 9కి నిద్రపోయి తర్వాత రోజు 8:30కి లేసారు. అస్సలు మధ్యలో కూడా లెగవలేదు. నేను లేస్తారేమో అని నేను లేచి చూస్తూ ఉన్నాను. తను మాత్రం బాగా నిద్రపోతూ ఉన్నారు. బాగా ఎక్కువ ఆడుకున్నారు అనుకోండి, ఎక్కువ నిద్రపోతారు. కొంచెం ఇంట్లోనే పెట్టి తనని అలానే కూర్చోబెడితే ఒకే ప్లేస్లో తను ఆ రోజు నిద్రపోరు, ఎక్కువ సతాయిస్తారు నైట్లో నిద్రపోకుండా. వద్దు నాన్న, పండు వద్దు నాన్న, వద్దురా, వద్దు పండు, వద్దు, ఏం చేయకూడదు. నీకు ఇంకొకటి ఇస్తా. అచ్చా, ఈరోజు సూర్య వచ్చేసి కల్ట్కి వెళ్ళారు. సో నేను ఒక్కటే చూసుకోవాలి. దీన్ని ఎంగేజ్ చేసేకి ఏమన్నా బాటిల్స్ అలా ఇస్తుంటే కూడా తీసుకోవట్లేదు, అవి పక్కన పడేస్తున్నారు. బౌల్స్ అలా ఇచ్చినా కూడా. సో ఏం చేశానంటే దీనికి చాలా రోజుల ముందు ఒకటి తీసుకుందాము, అది మళ్ళీ ఇచ్చాను అనమాట. చాలా టాయ్స్ తను ఆడకపోతే ఏం చేస్తాను అంటే కొన్ని రోజులు తీసి లోపల పెట్టేసి మళ్ళీ తీసిస్తూ ఉంటాను. సో దీన్ని చాప మీద వేసి ఇలా ఇచ్చాను, కొద్దిసేపు ఆడుకొని అనేసి. దీంతో అయితే చాలా తక్కువ ఆడుకున్నారు. దీనికి టాయ్స్ అన్నీ హ్యాంగ్ చేసి ఉంటుంది. చిన్నప్పుడు పడుకొనే ఉంటారు కదా, సో వాళ్ళకి ఏదో ఒక టాయ్స్ పైన హ్యాంగ్ అవుతూ ఉంటే కొంచెం చూడ్డానికి బాగుంటుంది. అందుకనేసి ఇది తీసుకున్నాము. ఇంకా ఇది ఇచ్చాను. కొద్దిసేపు ఒక 10 minutes నాకు టైం ఇచ్చేసారు అంతే. ఆ 10 minutesలో నేను ఇంకా వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అంతా ప్రిపేర్ చేసేయాలి. ఏదైనా టాయ్ ఇస్తే ఒక 10 minutes అంతే, దానికి మించి తను ఉండరు. సో వాటిని అన్నిటి పట్టుకొని బాగా చూస్తూ ఉన్నారు. కొత్తగా ఉంది అనేసి తను మర్చిపోయారు, చాలా రోజులు అయిపోయింది కదా. సో దీనికి ఇంకా ఒక లయన్ ఉంటుంది, అది మ్యూజిక్ వస్తూ ఉంటుంది. చాలా బాగుంటుంది, క్వాలిటీ చాలా బాగుంది. ఇది తీసుకుంది వచ్చేసి హ్యామ్లీస్లో తీసుకున్నాము. 3,500 సంథింగ్ పడింది. సో తను ఆడుకుంటుంటే నేను ఫాస్ట్గా ఇడ్లీ ప్రిపేర్ చేసేస్తున్నాను. చాలా హడావుడిగా చేస్తూ ఉన్నాను, ఎందుకంటే తను మధ్యలో ఏడిస్తే మళ్ళీ వంట చేసేకి అవ్వదు. అందుకని తను అంటే ఆటలో ఉన్నప్పుడే నేను ఫాస్ట్గా వంట చేసేద్దామని చేస్తూ ఉన్నాను. ఇడ్లీ అయితే ఇంకొక 10 minutesలో అయిపోతుంది. ఇడ్లీ అయిపోయే లోపల ఈ చట్నీ కూడా అయిపోతుంది. సైరస్కి ఎలానో ఆకలి లేదు, అందుకనేసి కొద్దిగా స్లోగా చేస్తూ ఉన్నాను. తనకి బనానా తినిపించాను, కొద్దిగానే తింటున్నారు, ఎక్కువ తినట్లేదు. బనానా ఒక 2 pieces తింటారు అంతే, ఎక్కువ తినట్లేదు. అంతే, తనది ఇంకా అయిపోయింది, ఆడడం అంతా అయిపోయింది.
ఆల్మోస్ట్ అయిపోయింది. నేను ఒక 15 మినిట్స్ కదా, హాఫ్ అన్ అవర్ చూసుకోమన్నాను సూర్యని. సో ఇల్లంతా వీళ్ళిద్దరు ఎలా చేసేసారో ఇప్పుడు మీకు చూపిస్తాను. చాలా నీట్గా పెట్టేశాను, మార్నింగ్ అన్నీ క్లీన్గా పెట్టేశాను. ఇల్లంతా తుడిచేసి ఇంత క్లీన్గా పెట్టాను. అన్నీ తీసి ఎలా చేశారో చూపిస్తాను మీకు అండి. ఇదంతా అది మార్నింగ్ తీసి ఎంత బాగా పెట్టాను, ఎలా చేశారు. చైర్ ఎక్కడ ఉన్నది ఇక్కడ తీసుకొచ్చారు. ఇది సైరస్ స్పెక్స్, షటిల్ బ్యాట్, కిందంతా ఇడ్లీ వేసేసారు. అక్కడ కార్ది బాల్ ఏవేవో అన్నీ తీసి కింద పెట్టారు. ఇంకా బెడ్రూమ్లో చూడండి, ఇది బబుల్స్ది బెడ్షీట్ ఎట్లా అంటే అటు చేసేసారు. టవల్ ఇక్కడ ఇంకా బాగా మెస్సి. ఇవన్నీ ఎత్తిపెట్టుకునేసరికి నాకు ఒక వార్మప్స్ అయిపోయినట్లుంటుంది. ప్రతిరోజు ఇలానే చేస్తారనమాట వీళ్ళిద్దరిని. కానీ ఇవన్నీ ఎత్తిపెట్టుకోవడానికి నేను బాగా ఎంజాయ్ చేస్తూనే ఉంటాను. అంటే కోపం ఇంతవరకు రాలేదు, ఏమో చూడాలి ఫ్యూచర్లో వస్తుందేమో. ఎందుకంటే ఇంకా పిల్లలు అన్నాక అలానే చేస్తారు. అవి తీయద్దు ఇవి తీయద్దు అని చెప్తే ఎలా కదా నాన్న, ఇవన్నీ ఆడుకో మమ్మీ ఎత్తి పెడుతుంది. కానీ తినకు తెలిసింది అనుకోండి, ఒక 3 years తర్వాత నుంచి తినకి చెప్పిస్తాను. ఆడుకున్న తర్వాత అన్నీ మళ్ళీ ఎక్కడ ఉండేటివి అక్కడ నువ్వు పెట్టేసేయాలి, నువ్వు ఆర్గనైజ్ చేసుకోవాలి, నీ టాయ్స్ని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పిస్తాను. ఇప్పుడు తెలియదు కాబట్టి దీనికి నేను హెల్ప్ చేస్తాను, కానీ ఫ్యూచర్లో ఖచ్చితంగా నేర్పిస్తాను. ఎంత మెస్సీ అన్నా చేసుకో, మళ్ళీ నీవన్నీ నువ్వే జాగ్రత్తగా ఎత్తిపెట్టుకోవాలి అనేసి. పండు, సో పండుని ఇప్పుడు నేను నిద్రపుచ్చాలి. ఫుల్ది వేసినాను కదా, అది తీసేసాను నేను. చాలా కొంచెం వేడిగా ఉంటుంది అనేసి తీసేసాను. ఇది బాగా గాలి వెళ్తుంది, బాగా లూజ్గా ఉంది. ఇవన్నీ నేను తీసుకొని ఇవన్నీ సూర్య సెలక్షనే. ఓకే, నువ్వు కూడా కనపడాలా? ఓకే, ఇవన్నీ తీసుకొని ఆల్మోస్ట్ ఒక 4 months ఉన్నప్పుడు తీసుకునింది. ఏం చేస్తున్నా ఫోన్? ఎందుకు ఫోన్ అట్లా ఆగుతాను? తను చూస్తే ఉన్నట్టుండి ఇట్లా పీక్కునేస్తారు. ఇది ఎందుకంటే తనకు అలవాటు వచ్చింది, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్తో వీడియో కాల్ మాట్లాడతారు. అప్పుడు తీసుకొని వాళ్ళ ఫేస్ని టచ్ చేస్తూ ఉంటారు, అది అలవాటు. ఇప్పుడు తను అలానే అనుకుంటున్నాను. ఓకే ఓకే ఓకే, సరేదా నిద్రపోదాం రా. ఇంకా వీడియో షూట్ చేయలేదు. తిని నిద్రపోసినాక నేను వర్కౌట్స్ చేసుకోవాలి. డా బాయ్ చెప్పు. బాయ్ బాయ్, నేను నిద్రపోతున్నా. బాయ్ బాయ్ ఇలా చెప్తారు, బాయ్ చెప్పమంటే. ఆఫ్టర్నూన్కి ఈరోజు నాకెందుకో వెజిటేబుల్స్ ఏదైనా కర్రీ చేసేకి ఇంట్రెస్ట్ లేదు, అందుకనేసి లెమన్ రైస్ చేశాను. ఈ లెమన్స్ తీసుకొచ్చి చాలా రోజులు అయిపోయింది. నాకు లెమన్ రైస్ కూడా చాలా ఇష్టం. అప్పుడప్పుడు వంట చేసే ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇలా లెమన్ రైస్ చేస్తాను. ఇది కొద్దిగా ఫాస్ట్గా అయిపోతుంది. లెమన్ రైస్ నెక్స్ట్ ఎగ్స్ బాయిల్ చేసేసి కొద్దిగా ఇలా మసాలా చేసేసాను అనమాట. కొద్దిగా తెల్లగడ్డ అవంతా దంచేసి కారం పొడి అది వేసి ఫ్రై చేసేసాను. అది కూడా ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఈవినింగ్కి ఇంకా డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ మిల్క్ షేక్ చేస్తూ ఉన్నాను. సో ఇది చాలా మంచిది, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక 2 days తాగితే మనకు అడిక్ట్ అయిపోతాము. సో పిల్లలకు కూడా ఇవ్వచ్చు. సో బేబీస్కి ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఇలా మిల్క్ షేక్స్ లాగా ఇవ్వద్దండి. ఫస్ట్ అన్ని ఫ్రూట్స్ నట్స్ వాళ్ళకి అలవాటు అవ్వాలి. ఎందుకంటే డైరెక్ట్గా అన్నీ మిక్స్ చేసిస్తే వాళ్ళకి అలర్జీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఫస్ట్ ఇండివిజువల్గా సపరేట్గా వాళ్ళకి అలవాటు చేయండి. సో ఏ ప్రాబ్లం లేదన్నప్పుడు ఇలా ఇచ్చేయచ్చు అనమాట. సో వాళ్ళ బోన్ హెల్త్కి ఇది చాలా మంచిది. నేనైతే సైరస్కి 2 daysకి ఒకసారి ఇస్తున్నాను. నేను డైలీ తీసుకుంటున్నాను. కానీ ప్రాబ్లం ఏమంటే పిల్లలకైతే బాగుంటుంది, వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వడానికి బాగా యూజ్ అవుతుంది. కానీ డైట్ చేసే వాళ్ళకి వచ్చేసి ఇది తాగితే కొంచెం వెయిట్ గెయిన్ అవుతారు. దీన్ని కొద్దిగా మాడిఫై చేసుకోవాలన్నమాట. ఎక్కువ వెయిట్ గెయిన్ అయ్యేటివి ఏవేవి ఉన్నాయో అవన్నీ తగ్గించాలి. నెక్స్ట్ బేబీస్కి ఇచ్చేటప్పుడు వాళ్ళకి బాడీ హీట్ని చేసేటివన్నీ మనం అవాయిడ్ చేసుకొని వాళ్ళకి ఇవ్వాలన్నమాట. నేను ఇంకా ఇలా గ్లాస్లో ఇస్తుంటే తను పడేసేస్తున్నారు. ఏం చేస్తున్నానంటే ఈ బాటిల్లో వేయించేస్తున్నాను సిప్పర్లో. తనకి కొద్దిగా వేయిస్తాను. ఒకేసారి ఎక్కువ వేయించినా వాళ్ళు తాగకపోతే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. కొంచెం అలవాటు చేస్తున్నాను. సైరస్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. తనకి చాలా బాగా నచ్చేసింది ఇది టేస్ట్. ఫస్ట్ 2 days తాగారు, ఇంకా ఆటోమేటిక్గా ఆ టేస్ట్కి అడిక్ట్ అయిపోయారు. సో ఇంతే ఈరోజు వ్లాగ్ అయితే మీకు కొద్దిగా యూస్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటూ ఉన్నాను. సో మళ్ళీ రేపటి వ్లాగ్లో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్.